అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను కూడా బాగున్నాను. నేను మీతో షేర్ చేసుకుంటున్న వీడియో వచ్చేసి ఇది నా సప్త శనివారాల పూజలో 5వ వారం పూజ ఏ విధంగా చేసుకున్నాను, అదేవిధంగా శనివారం నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో రూపంలో. ముందుగా ఉదయాన్నే ఇల్లంతా ఆల్రెడీ శుభ్రం చేశారు. ముందుగా పూజ గదిలో ఉన్న ఫోటోలు, అదేవిధంగా దీపపు కుందులు, అన్నీ దేవుడికి సంబంధించిన పాత్రలన్నీను వెండివి, ఇత్తడివి, అలాగే రాగివి అన్నీను నేను బయటకు తీసేసి దేవుడి గదిని శుభ్రంగా సోప్ వాటర్, లెమన్, మళ్ళీ అదేవిధంగా కర్పూరం వేసి నీళ్ళతో తడిగుడ్డ పెట్టేస్తాను. చాలా చక్కగా వెనిగర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో నేను వచ్చేసి పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ పీఠానికి కొంచెం పసుపు రాసి, అదేవిధంగా పిండి ఉంటుంది కదా, వరిపిండి, ఆ వరిపిండితో నేను చక్కగా పద్మద్దళ ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోను, అదేవిధంగా నేను అనుకున్న కోరిక కోసం ముడుపు కట్టాను కదా, ఆ ముడుపుని అంతా దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వెండి గిన్నెలను, అలాగే ఇత్తడి, రాగి గిన్నెలను ఏ విధంగా శుభ్రపరచుకుంటాను అనేది చూపిస్తున్నాను. ఈ వెండి గిన్నెలు, మళ్ళీ రాగి, ఇత్తడి గిన్నెలు ఏ విధంగా అంటే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది పీతాంబరి వేస్తే వెండి అండ్ రాగి రెండును క్లీన్ అయిపోతాయి. ఏంటి సింక్లో వేసే కడుగుతున్నారు అంటే, అవునండి, నేను ఈ సింక్లో దేవుడివి, అదేవిధంగా వంటకి సంబంధించినవి మాత్రమే కడగడానికి ఈ సింక్ని యూజ్ చేస్తాను. వేరే సింక్ ఉందండి, అది వచ్చేసి యూటిలిటీ ఏరియాలో ఉంది, అక్కడే అంతా క్లీన్ అయిపోతుంది మేము తిన్న ఫుడ్ది అంతాను. సో నేను ఈ ఇంట్లో ఉన్న సింక్లో దేవుడి విగ్రహాలు, దేవుడికి సంబంధించిన వస్తువులని శుభ్రం చేసుకోవడానికి, వంట గదిలో వాడే వెజిటేబుల్స్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను. సో ఆల్రెడీ వెండి గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, అలాగే రాగి గిన్నెలు చాలా క్లీన్ అయిపోయాయి. దీనికోసం నేను విమ్ లిక్విడ్, అలాగే పీతాంబరిని యూజ్ చేశాను. సో నా దగ్గర ఉన్న వెండి ప్లేటు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం, అదేవిధంగా వినాయకుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం మూడును ఉన్నాయి. సో ఆ మూడును పెట్టేసి నేను చక్కగా పూజ చేసుకుంటాను. ముందుగా పసుపు కుంకుమను వేస్తున్నాను. కుంకుమ భరణిలో పసుపు కుంకుమ, ముందుగా పసుపు వస్తుంది కాబట్టి నేను పసుపు వేసాను, తర్వాత కుంకుమ వేసి క్లోజ్ చేసి, దీనికి సపరేట్గా నేను దేవుడి గదిలోనే కబోర్డ్ చేయించుకున్నాము, ఆ కబోర్డ్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహం అంతాను శుభ్రంగా కడుక్కొని దానికి గంధం బొట్లు, అలాగే కుంకుమ బొట్లు, అంటే మా గదిలో ఉండే ఫోటోలకన్నీను చక్కగా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని పూజను చేయడానికి నేను సిద్ధం చేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా బొట్లు పెట్టేస్తున్నాను అనేది. సింపుల్గానే అనుకుంటాం, కానీ పూజకు కొంచెం సమయం ఎక్కువగానే కేటాయించాలి. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా కొంచెం, అంటే వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా, చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది. మనకు చాలా పేషెన్స్ ఉండాలి అని గమనించాలి. నేను వచ్చేసి అంతా రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను, బట్ వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బికాజ్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా చేంజ్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. ఇది చూడండి గోమతి చక్రాలు, అదేవిధంగా కాయిన్స్, అదేవిధంగా నా దగ్గర ఉండే చిన్ని వెండిది బిళ్ళ, లక్ష్మీదేవి రూపుని కూడా ఇందులో ఉంచుతాను నేను. ఆ లక్ష్మీదేవి రూపుకు కూడా నేను గంధం బొట్టు, అలాగే కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. ఇది వచ్చేసి చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను, గంధం బొట్టు, అలాగే కుంకుమ బొట్టు. చూడండి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, చిన్నది బిళ్ళ ఉంది నా దగ్గర, ఇది వచ్చేసి లక్ష్మీదేవిది. సో దీన్ని కూడా అందులోనే పెట్టేసి
దేవుడి గదిలో పెట్టుకుంటాను. నేను పూలన్నిటినీ శుభ్రంగా ఒకటి ఇది వచ్చేసి జల్లెడి గిన్నె వస్తుంది కదా పెద్దది, దాంట్లో తెల్ల చామంతులు, పసుపు పచ్చ చామంతులు, రోజు మల్లెపూలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు అంటే కూడా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదా, తనకి ఎంత అలంకారిస్తే అంత ఇష్టపడతాడు అని అంటారు కదా. సో నాకు తోచిన విధంగా నేను వచ్చేసి పూలను, అదేవిధంగా పళ్ళు, ప్రసాదాలు చేసుకున్నాను. అదేంటనేది కూడా చూపిస్తాను. చూడండి, నేను అంతా సర్దుకుంటున్నాను. ఎలా సర్దుకున్నానో, ఇంకా ఇది ఆఫ్ అంటే సగంలో ఉంది. సో బొట్లు పెట్టేయడం అంతా అయిపోయింది. దీపాల్లో నూనె, దీపాల్లో వత్తులన్నీ వేసుకున్నాను. తర్వాత ముగ్గు ఏ విధంగా వేస్తున్నానంటే, ఇది పద్మదళ ముగ్గు సింపుల్గా వేసుకుంటాను. అందరికీ ఇది వచ్చే ఉంటుంది సింపుల్గా, బట్ పూజలో ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తారు కాబట్టి నేను ఇంటి ముందర కూడా దీన్నే యూజ్ చేశాను. అంటే ఈ పద్మదళ ముగ్గునే వేశాను. ఈ ముగ్గు వేసుకొని కాస్తంత రెడ్ది ఇది వస్తుంది కదా, మట్టిది పౌడర్ లాగా ఉంటుంది, దాన్ని మధ్యలో పెట్టేస్తే ఎంత కళగా ఉంటుందండి ముగ్గు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ముగ్గు వేసుకున్న తర్వాత పూలతోనూ మళ్ళీ ఈ రెడ్ దాంతోనూ పొడితోనూ అలంకరించుకున్నాను. చాలా బాగుంది. నాకైతే ఇలాగే నేను డైలీ ముగ్గు వేసిన తర్వాత ఒక పువ్వైనా ముగ్గులో పెడతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు 5వ శనివారం కాబట్టి నేను 5 దీపాలను పెట్టుకుంటున్నాను. నేతితో దీపాలను వెలిగిస్తానండి. కొంతమంది నువ్వుల నూనెతో కూడా వేసుకుంటారు. దీపాలకు సంబంధించిన నూనె ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేస్తారు. సో ఈ విధంగా నేను పూజకు అన్నీ సర్దుకొని పిండి దీపాలు, ఈ పిండిలో నేను కొంచెం వరిపిండి, కొంచెం బెల్లం, కొంచెం వాటర్, బనానా, మళ్ళీ కొంచెం ఈ బెల్లం వస్తుంది కదా, దాన్ని పొడి చేసుకొని వేసానండి. దీపాలు చక్కగా వస్తాయి. ఫైనల్గా ఈ విధంగా నేను దీపాలంతా అంటే నేను నైవేద్యంగా నువ్వుల ముద్ద, నువ్వుల ఉండలు, బనానా, అలాగే పానకం, నల్ల ద్రాక్షాలు, కొబ్బరికాయను నేను ఈరోజు నైవేద్యంగా సమర్పించుకున్నాను. తాంబూలం కూడా పసుపుతో గణపతిని చేశానండి. పసుపుతో గణపతిని చేసుకొని పూజ అంతా చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చుకుంటే మన పూజ కంప్లీట్ అవుతుంది. చూడండి నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను అనేది. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అన్నీ దేవుడికి సమర్పించుకోవాలి. సో ఈ విధంగా పూజ అయితే అయ్యిందండి. సింపుల్గా, చాలా సింపుల్గా. ఇదే విధంగా దీనికి పేషెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. దేవుడు మమ్మల్ని అలా పరీక్షిస్తాడు అంటారు. ఈ పూజా వీడియో ఎలా అనిపిస్తుందండి మీకు? ఇష్టమైతే దయచేసి ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ని. నా పేరు వచ్చేసి లావణ్య. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయాస్ కిచెన్. ఈ పూజ వీడియో కంప్లీట్గా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ అండి.